హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ అలాగే కంటెంట్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో ముందుగా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను నిజామాబాద్ డిస్టిక్లోని మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. నిన్న అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూపించలేదు, జస్ట్ పేపర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి పూర్తి వివరాలు చదువుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తంగా 28 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్స్ వచ్చేసి 4 ఖాళీలు, అండ్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ వచ్చేసి 2, అండ్ ప్రొఫెసర్స్ వచ్చేసి 8 ఖాళీలు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే తక్కువ పోస్టులే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రము ఇది మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మీ యొక్క సొంత జిల్లాలోనే దాదాపు 1,00,000కు పైగానే శాలరీ అయితే ఇక్కడ ఉంది. ప్రొఫెసర్ పోస్ట్కి చూసినట్లయితే 1,90,000 శాలరీ ఉంటుంది. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి చూసినట్లయితే 1,25,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్కి అయితే 46,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. జూనియర్ రెసిడెంట్ పోస్ట్కి 46,000 శాలరీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు చూసి మనం నిజామాబాద్ డిస్టిక్ నుంచి కదా, సేమ్ అదే డిస్టిక్ నుంచి మరొక నోటిఫికేషన్ ఉంది. నిజామాబాద్ నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మా డిస్టిక్లోని జాబ్ డీటెయిల్స్ నోటిఫికేషన్స్ ఉంటే తెలియజేయండి అంటూ. సో ఇది ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. సో నిజామాబాద్లో మనకి వివిధ రకాలైనటువంటి పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చూడవచ్చు ఇక్కడ మీరు బస్తీ దవాఖానాస్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి 5 ఖాళీలు, స్టాఫ్ నర్స్ వచ్చేసి 5 ఖాళీలు, సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 5 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక వీటిల్లో మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి చూసినట్లయితే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. దీనికి శాలరీ 52,000 నుంచి శాలరీ అయితే ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్ట్కి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. 29,900 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్కి చూసినట్లయితే అవుట్సోర్సింగ్ బేసిస్ పైన తీసుకుంటున్నారు, గమనించాలి. సో దీనికి శాలరీ వచ్చేసి 10,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 to 40 years లోపు క్యాండిడేట్స్ వీటికి అర్హులు. అండ్ ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ పోస్ట్కి MBBS రిజిస్టర్డ్ విత్ TS మెడికల్ కౌన్సిల్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి చూసినట్లయితే GNM ఆర్ BSc నర్సింగ్ అండ్ రిజిస్టర్డ్ విత్ TS నర్సింగ్ కౌన్సిల్. సో కంపల్సరీగా మీకు TS మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఒకవేళ లేని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. ఇక GNM BSc నర్సింగ్ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నవారైనా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది మళ్ళీ కామెంట్స్ చేస్తూ అడుగుతారు. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ చూసినట్లయితే జస్ట్ 10th క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి ఈ పోస్టులకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయరు. జస్ట్ మీరు క్వాలిఫికేషన్స్లో ఏదైతే మీరు కలిగి ఉన్నారో క్వాలిఫికేషన్ ఆ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని 90% మార్క్స్ అవార్డ్ చేస్తారు. మిగతా 10 మార్క్స్ వచ్చేసి మీకు ఏజ్కి టోటల్గా 100 మార్క్స్కి గాను ఈ యొక్క సెలెక్షన్ అయితే జరుగుతుంది. క్రైటీరియా వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి మనకి ఏజ్ ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటారో వారికి 10 మార్క్స్. అంటే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో ఎవరు ఎక్కువ ఏజ్ ఉంటారో ఎవరు తక్కువ ఏజ్ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని 10 మార్క్స్ అయితే కేటాయించడము జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్. సో నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ తర్వాత దాన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ ద రిజిస్టర్డ్ పోస్ట్ టు ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్. అప్లికేషన్స్ విచ్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ లోపు ముగిసే లోపే మీరు అప్లికేషన్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళైనా సెండ్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్కి పోస్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక దీంతో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి అటాచ్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోట్ చేసుకోండి. ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే ఇంటర్మీడియట్ మెమో ఉంటుంది కదా, దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్స్, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, నెక్స్ట్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్, అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ అంటే టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్స్ ఫ్రమ్ 1st to 7th క్లాస్, 1st to 7th క్లాస్ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్స్, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా, ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నట్లయితే దానికి రిలవెంట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఒక పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డు. సో ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు 17/1/2025 ఈ రోజున, అంటే నిన్న ఈ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటున్నదో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తుంది. ఇది మీరు ఫిల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ అప్లికేషన్ పోస్ట్ ఫర్ ద విచ్ అప్లికేషన్ మేడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ మదర్, మీ మదర్ నేము, ఒకవేళ నెక్స్ట్ నేమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఒకవేళ మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ యొక్క వైఫ్ లేదా హస్బెండ్ నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ సోషల్ స్టేటస్, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు దాన్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డా కాదా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మెన్షన్ చేయండి, టిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండ్ క్యాప్డ్ అయితే ఏ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్కి సంబంధించి దాని రిలవెంట్ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్స్ అయితే ఎస్ అని పెట్టండి, కాదైతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. 1st to 7th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేటువంటి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు లోకలా నాన్ లోకలా అని ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేయడానికి ఇవన్నీ అడుగుతున్నారు. నెక్స్ట్ మీ స్టడీస్ అన్నీ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయండి. ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, జిఎన్ఎం అయితే జిఎన్ఎం, నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అన్నీ కూడా మెన్షన్ చేసి మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ అడ్రస్ ఇచ్చేయండి. మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తుంది ఇక్కడ ఇచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి సిగ్నేచర్ చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్లో మీకు తెలిసిందే కదా, దీనికి సంబంధించి ఇక్కడ మీరు నేము అండ్ అలాగే పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని, అండ్ అలాగే కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అన్నీ అటాచ్ చేసేసి పంపించాల్సి ఉంటుంది. అప్లై చేయాల్సిన చివరి తేదీ చూసినట్లయితే 18/1/2025 నుంచి 24/1/2025 ఈ నెల 24వ తేదీ వరకు మీరు అప్లై చేసుకునేందుకు వీలైతే ఉంటుంది. సో చూసారు కదా, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలోని చాలామంది క్యాండిడేట్స్ మా జిల్లాలోని ఉద్యోగాలకు సంబంధించి వివరాలు తెలియజేయండి అంటూ కోరారు. సో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి అఫీషియల్‌గా రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన. ఇది మనకి మొన్న రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ చూద్దాము. సో, ఇందులో మొత్తం 13 రకాలైనటువంటి పోస్టులున్నాయి. ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. ప్రొఫెసర్‌లు వచ్చేసి ఆ యొక్క అనాటమీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 1 అండ్ అలాగే ఫిజియాలజీలో 1, బయోకెమిస్ట్రీలో ఒక ఖాళీలైతే ఉంది. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ చూసినట్లయితే అనాటమీలో ఒక పోస్ట్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఒక పోస్ట్ అయితే ఉంది అనాటమీలో. ఇక నెక్స్ట్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలో ఒక ఖాళీ ఉంది ప్రొఫెసర్. అండ్ అలాగే నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ చూసినట్లయితే రేడియాలజీలో ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ ఫార్మకాలజీలో ఒకటి ఉంది. అండ్ రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఒకటి ఉంది. మైక్రోబయాలజీలో ఒక ఖాళీ ఉంది. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసినట్లయితే కమ్యూనిటీ మెడిసిన్‌లో ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ అనస్థీషియాలజీలో ఒకటి ఉంది. సో, టోటల్‌గా ఇక్కడ మనకి డెంటల్‌లో ఒక ఖాళీ ఉంది. అనస్థీషియాలజీ లేదు. టోటల్‌గా చూసినట్లయితే మనకి ప్రొఫెసర్‌లు వచ్చేసి 4 ఖాళీలు ఉండగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు వచ్చేసి 3 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్‌లు వచ్చేసి 8 ఖాళీలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో కొన్ని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉంటాయి. కొన్ని ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి అయితే ఉంటాయి. దానికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసి ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకొని వేరే డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది. సో, సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కానీ డిస్ట్రిక్ట్ మాత్రం వేరుంటుంది. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సేమ్ ఇదే నోటిఫికేషన్ మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా రిలీజ్ అయింది. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మీకు క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటాయనేది మీకు తెలుస్తుంది. పోస్టులన్నీ కూడా మనకి తాత్కాలిక పద్ధతిన, కాంట్రాక్ట్ పద్ధతిన ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇంకా రిక్రూట్మెంట్ అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేస్తారు. సో, ఇది ఒక 1 ఇయర్‌కి తీసుకుంటున్నారా, 2 ఇయర్స్‌కి తీసుకుంటున్నారా అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. గమనించండి. సో, ఇక్కడ ఏమిచ్చారో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాము. కావున ఆసక్తి గల అభ్యర్థులు కాలేజీ వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు ఫిల్ చేసి 21/2025 అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు 2 సెట్స్ జిరాక్స్ కాపీలతో వాకిన్ ఇంటర్వ్యూ కోసము ప్రభుత్వ వైద్య కళాశాల కొత్తపల్లి, కరీంనగర్ నందు హాజరు కాగలరు అని తెలియజేశారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు కాలేజీ వెబ్‌సైట్‌లో 17/1/2025 నుండి అందుబాటులో ఉంచడము జరుగుతుంది. నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ మనకి ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ కదా! కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వేరే ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, 3 గంటల వరకి ఇక్కడ మీకు టైం అయితే నోట్ చేసుకోండి. 10 నుంచి 3 గంటల వరకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ యొక్క డేట్‌లో మీరు హాజరవ్వాల్సి ఉంటుంది 20వ తేదీన. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది ఈ యొక్క జిల్లాల వైస్‌గా ఉన్నటువంటి నోటిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు. ఇంకా మీరు ఏ జిల్లాలోని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పకుండా మీ జిల్లాలో వస్తే వెంటనే అప్డేట్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.